ఇప్పుడు జగన్ టైంలో చంద్రబాబు గారికి సంబంధించిన వ్యవహారాల గురించి కొన్ని కేసులు ప్రస్తావించుకొచ్చారు. అందులో పనికి ఆహార పథకం కిందన ఆహ్, సోషల్ ఆడిట్ చేస్తే పని చేయకుండానే బిల్లులు తినేశారు. ఆ బిల్లులు ఆపేస్తే జ్యోతి ఏం రాసింది? దుర్మార్గం ఇదని రాసింది. అట్లాగే ఉపాధి వేరే పనులు కాంట్రాక్టులు చేశారని చెప్పి ఏమీ చేయలేదు. టిడ్కో ఇళ్ళు చేశామని చెప్పి ఏం చేయకుండా డబ్బులు తీసేసుకున్నారు. అట్లాంటి వాటన్నిటిని జగన్ టైంలో బిల్లులు ఆపితే దుర్మార్గుడు, దుష్టుడు అని రాసింది. అదే ఇప్పుడు జగన్ టైంలో ఇచ్చినటువంటి ఇళ్ల స్థలాలకు సంబంధించి వీళ్ళే ఒక విష ప్రచారం చేశారు. ఇళ్ళు కట్టుకున్నారు 7 లక్షల మంది. ఇంకో 10, 15 లక్షల మంది కట్టుకునే పరిస్థితిలో ఉన్నారు. వాటిని ఆపేస్తూ దాని మీద అది విజిలెన్స్ నివేదికట. దాంతో నువ్వు అర్జెంటుగా జగన్ ఎందుకు అరెస్ట్ చేయవని పాపం రాధాకృష్ణ గారు బాధపడుతున్నారు. వైసీపీ మోసాలు మూసివేతకు రెడీ అవుతున్నారు. ఈటిట్లలో ఎవడు అరెస్ట్ అవుతాడు? జగన్ ఓ పాలసీ తీసుకున్నాడు. దాన్ని గ్రౌండ్ లెవెల్ అమలు చేయాల్సింది ఇది. సిబ్బంది చంద్రబాబు ఉన్నప్పుడు తెలుగుదేశానికి అనుగుణంగా పనిచేస్తున్నారు. జగన్ ఉన్నప్పుడు జగన్కి అనుగుణంగా పనిచేశారు. అప్పుడు తింటారు, ఇప్పుడు తింటారు. నాయకుడు తన అధికారంలో ఉన్నప్పుడు తింటాడు. ప్రభుత్వ ఉద్యోగి ఎవరి అధికారంలో ఉన్నా తింటాడు. ఆ తింటున్న దాంట్లో కేసులు పెడితే ఎవరిని పట్టుకెళ్ళాలా? ప్రభుత్వ ఉద్యోగిని పట్టుకెళ్ళాలి. అప్పుడు ప్రభుత్వ ఉద్యోగి తన మీద తను పెట్టుకుంటాడు కేసులు. కామన్ సెన్స్ ఉండాలా రాధాకృష్ణ గారికి. ఆయనకి జగన్ ఏదో ఒకటి చేసేయాలనుంది. ఆయనకి గనక ఒక గదిలో, చీకటి గదిలో ఏ వీడియో లేకుండా గనక ఉంచి జగన్ వదిలిపెట్టి చిన్న గుండు సూది ఇచ్చినా పొడిచి చంపేస్తాడు. అంత కసిగా ఉన్నాడు ఆయన. పాపం ఎందుకు అర్థం కాదు.